హాయ్ ఫ్రెండ్స్, మనము సిక్స్త్ క్లాస్లోని ఫస్ట్ చాప్టర్ అయిన నోయింగ్ అవర్ నంబర్స్ లోని మనకు ఎక్సర్సైజ్ 1.3 నేర్చుకుందాం. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో 1.1, 1.2 కంప్లీట్ చేసినాం. నెక్స్ట్ 1.3కి వెళ్దాం. 1.3కి వెళ్లే ముందు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది దీనిపైన బేస్డ్ అయి ఉంటుంది కొన్ని ప్రాబ్లమ్స్ అన్ని. ఒకసారి చూద్దాం. ఇది అయితే మనకు ఇండియన్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్ లో వచ్చేసి మనకు నంబర్స్ ఎలా ఉంటాయంటే వన్స్, టెన్స్, 100, థౌజండ్స్, 10,000, ల్యాక్, 10 ల్యాక్, క్రోర్, 10 క్రోర్స్ ఉంటాయి. అంటే మనకు 100 వరకు వన్ టైప్ గా ఉంటే మనకి ఇక్కడ నుంచి టూ టైప్ ఉంటాయి. థౌజండ్స్ తీసుకుంటే 1000లో రెండు ఉంటాయి. 1000 ఒకటి, 10,000 ఒకటి, మనకు 10,000 ఒకటి, రెండు ఉంటాయి ఇందులో. నెక్స్ట్ వచ్చేసి మనకు ల్యాక్ లో తీసుకుంటే ల్యాక్ లో కూడా రెండు ఉంటాయి. ఒకటి ల్యాక్స్, 10 ల్యాక్స్. ఓకేనా, ల్యాక్స్, 10 ల్యాక్స్ ఉంటాయి. నెక్స్ట్ క్రోర్స్ లో కూడా మనకి ఏముంటది, క్రోర్, 10 క్రోర్స్ అనేది ఉంటది. అంటే ఇది ఎందుకు ఉపయోగిస్తారంటే మనము అసలు నంబర్ సిస్టమ్ లో కామాను ఎక్కడ యూజ్ చేయాలి. ఓకేనా, నంబర్స్ వస్తాయి, ఇట్లా నంబర్ తీసుకున్నాం, మరి కామ ఎక్కడ పెట్టాలి, ఎలా చదవాలి, ఆ కామ ఎందుకు ఉపయోగిస్తారు, వాటిని మనము చదవడానికి ఉపయోగిస్తారు. మరి అది ఎలా పెట్టాలి అనేది దీని ద్వారా మనము కామర్స్ అనేది ఉపయోగించవచ్చు అనమాట. ఎట్లా చూడండి, ఫస్ట్ వన్స్, టెన్స్, హండ్రెడ్స్ తర్వాత 3 నంబర్స్ తర్వాత మనము ఫస్ట్ 3 నంబర్స్ తర్వాత కామా పెట్టుకుంటాం. ఎందుకంటే 100 ప్లేస్ లో పెట్టుకుంటాం, అది రూల్. వన్స్, టెన్స్, 100 దగ్గర. నెక్స్ట్ నుంచి మనకి ఏమున్నాయి, 10 ఉన్నాయి. అంటే ఇక్కడ నుంచి వన్స్, టెన్స్ అంటే 2 డిజిట్స్. ఒక్కొక్క నంబర్ లో ఎన్ని ఉన్నాయి, మనకు థౌజండ్స్ ప్లేస్ లో ఎన్ని ఉన్నాయి, థౌజండ్స్, 10,000 రెండు ఉన్నాయి కాబట్టి థౌజండ్స్, 10,000. ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ ఏమున్నాయి, ల్యాక్స్ లో రెండు ఉన్నాయి, ల్యాక్స్, 10 ల్యాక్స్ అంటే ల్యాక్స్, 10 ల్యాక్స్ ఇక్కడ కామా. నెక్స్ట్ క్రోర్, 10 క్రోర్స్ అంటే ఇక్కడ ఇలా. ఓకేనా, ఫస్ట్ ఇదంతా ఏం లేదు, జస్ట్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్ లో ఏముంటుంది అంటే ఫస్ట్ 3 డిజిట్ తర్వాత కామా పెట్టుకోవాలి. నెక్స్ట్ నుంచి 2 డిజిట్ కి ఒక కామ పెడుతూ వెళ్ళాలి అనమాట ఇండియన్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్ లా. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. కొన్ని ప్రాబ్లమ్స్ దీనిపైన డిపెండ్ అయి ఉన్నాయి. అయితే చూస్తే ఇప్పుడు మనం ఈ కామ వల్ల ఉపయోగం ఏంటంటే చదవడానికి సింపుల్ గా ఉంటుంది. ఇప్పుడు చూడండి, వన్స్, టెన్స్, 100, 1000, 10,000, ల్యాక్, 10 ల్యాక్, క్రోర్, 10 క్రోర్స్. ఇక్కడ చూస్తే 2 డిజిట్ తర్వాత ఉంది కాబట్టి లాస్ట్ క్రోర్ ఉంటుంది కాబట్టి 41 క్రోర్ ఇలా చెప్పాలి, 41 క్రోర్. నెక్స్ట్ 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 67 ల్యాక్స్. నెక్స్ట్ 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 41,214 అని చెప్పాలి. ఇలా చదవడానికి సింపుల్ గా అవుతుంది అనమాట మనం కామన్ యూజ్ చేయడం. మనకు ఎక్సర్సైజ్ 1.3లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి రైట్ ద నంబర్స్ యూజింగ్ కామాస్. రైట్ ద నంబర్స్ యూజింగ్ కామాస్. మనము కామా యూజ్ చేస్తూ మనము ఇండియన్ న్యూమరేషన్ సిస్టమ్ రాయాలన్నమాట. ఇండియన్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్ లో ఎలా రాస్తామో చూడండి. ఆల్రెడీ మనము ఫస్ట్ ఎగ్జాంపుల్ డిస్కషన్ చేస్తాం. ఎట్లా ఫస్ట్ 100 ప్లేస్ తీసుకోవాలి, వన్స్, టెన్స్, హండ్రెడ్స్ ప్లేస్ నుంచి స్టార్ట్ చేయాలి కామా. నెక్స్ట్ తర్వాత ఏంటి, 2 డిజిట్స్, 1000, 10,000. ఓకేనా, తర్వాత ల్యాక్స్, 10 ల్యాక్. ఓకేనా, లాస్ట్ కు 1. ఓకే, ఎట్లా చదవాలి ఇప్పుడు మనము, ల్యాక్ అయిపోతుంది, 1 క్రోర్, 12 ల్యాక్స్, 45,670 ఇలా చదవాలి. ఓకేనా, చదవడానికి వీలుగా మనము కామాను ఉపయోగిస్తామని చెప్పుకున్నాం ఆల్రెడీ. చూడండి, మళ్ళీ ఇక్కడ కామర్స్ ఎక్కడ కీప్ చేయాలి మనం, ఇక్కడ 1, 2, 3 తర్వాత నుంచి 2, 2. ఓకే, 2, 2. ఓకే, దిస్ ఈస్ ద యూజింగ్ ఆఫ్ కామా. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి మనకు కామా 3 డిజిట్, 1, 2, 3 డిజిట్ తర్వాత ఆఫ్టర్ 2 డిజిట్స్, ఆఫ్టర్ 2 డిజిట్స్. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ 3 డిజిట్స్, 1, 2, 3 డిజిట్స్. నెక్స్ట్ థర్డ్ సెకండ్ డిజిట్స్, నెక్స్ట్ 2 డిజిట్స్. ఇప్పుడు ఎలా చదవాలి దీన్ని, కామ ఎక్కడైతే ఉందో అది మనము ఒకటి ఉంటే అది నార్మల్ ప్లేస్ గాను, రెండు ఉంటే టెన్స్ ప్లేస్ గాను, అంటే 1000 లో 10 ప్లేస్ గాను, ల్యాక్ లో 10 ప్లేస్ గాను, క్రోర్ లో 10 ప్లేస్ గాను ఇట్లా తీసుకోవాలి. మనం ఇప్పుడు చూస్తే 1 డిజిట్ ఉంది కాబట్టి ఓన్లీ క్రోర్, 2 క్రోర్ అంటాం, 2 క్రోర్. 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 24 ల్యాక్స్. ఓకేనా, 2000. నెక్స్ట్ 151 ఇట్లా చదువుకోవాలి. ఓకేనా, ఫస్ట్ ప్రాబ్లం. మూవ్ టు ద సెకండ్ ప్రాబ్లం. రైట్
ద నంబర్స్ ఇన్ వర్డ్, రైట్స్ ద నంబర్స్ ఇన్ వర్డ్. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి మనకు ఆల్రెడీ కామా ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి చదవడం స్టార్ట్ చేయాలని చెప్పినాం మనం. వన్స్, టెన్స్, 100, 1000, 10,000, 10,000, థౌజండ్ ప్లేస్ లో 2 digits 10,000 అన్నాడు. అంటే 30,000, 30,000. ఇక్కడ జీరో ఉంది కాబట్టి జీరోను మనం ఎలాంటి వాల్యూ ఉండేది కాబట్టి 30,025, 30,025గా తెచ్చుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ కౌంట్ చేస్తే వన్స్, టెన్స్, 100, 1000, 10,000, ల్యాక్. ల్యాక్ అనేది 1 ఉంది, 1 digit ఉంది కాబట్టి 7 lakhs. ఇక్కడ కూడా జీరోకి వాల్యూ లేదు కాబట్టి ఇక్కడ నెక్స్ట్ 9 తీసుకుంటే 7,09,115. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి వన్స్, టెన్స్, 100, 1000, 10,000, ల్యాక్, 10 lakh, క్రోర్, 10 crores. 10 crores ఉంది ఇక్కడ అంటే 47 crores, 60 lakh. నెక్స్ట్ జీరో వాల్యూ లేదు కాబట్టి డైరెక్ట్ 317. ఓకే. నెక్స్ట్ మనకు వచ్చేసి ఫోర్త్ వచ్చేసి వన్స్, టెన్స్, 100, 1000, 10,000, ల్యాక్, 10 lakh, క్రోర్. క్రోర్స్ ప్లేస్ లో ఓన్లీ 1 digit ఉంది కాబట్టి 6 crores, 18 lakhs, 7,000. ఓకేనా, 7,000. దిస్ ఇస్ ద సెకండ్ ప్రాబ్లం. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం వచ్చేసి రైట్ ద నంబర్స్ ఇన్ ఫిగర్స్. ఫిగర్స్ లో రాయాలి. మనకి ఇక్కడ ఏమి ఇచ్చిందంటే వర్డ్స్ లో వచ్చిండు, మనం ఫిగర్స్ లో రాయాలన్నమాట. 4,57,400 అని ఇచ్చిండు. 4 lakhs. 4 lakhs అంటే ఓన్లీ 1 కామ్, ఎందుకంటే లాక్స్ ప్లేస్ లో 1 ఉంది కాబట్టి 4 lakhs. నెక్స్ట్ 57,000, 1000 ప్లేస్ లో ఎంత 57, 57,000, 57,400, 100 ప్లేస్ లో 2 zeros, 4,57,400. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి మనకు 60 lakhs. 60 అంటే ఏంటి, ల్యాక్ లో 10th ప్లేస్ కూడా వచ్చింది. 60 lakhs కామా నెక్స్ట్ 2,775 అని అన్నాడు. 2,000 అంటే జీరో వస్తుంది, ఎందుకంటే ఓన్లీ 1 digit తీసుకున్నాడు. 2,000. నెక్స్ట్ 775. ఓకేనా. ఇక్కడ చూడండి ఒకసారి 60 lakh అన్నాడు. 60 అంటే 2 digit వచ్చినాయి కాబట్టి 2 తీసుకున్నాం. నెక్స్ట్ ఏమన్నా అంటే 2,000 అన్నాడు. ఓన్లీ 2,000. ఇక్కడ 2,000 పెడితే మళ్ళీ 20,000 అయిపోతుంది. ఇక్కడ జీరో అయి వస్తుంది కాబట్టి 2,000 అంటే దీని ముందు జీరో ఉంది, తర్వాత ఓన్లీ 1000 ప్లేస్ లో థౌజండ్స్ లో టూ టైప్స్ ఉంటాయి. వన్స్ ఒకటి, టెన్స్ ఒకటి ఉంటాయి. ఆ వన్స్ లో రాయాలి 2 అన్నప్పుడు ఒక 1 digit కలుపుతున్నాం కాబట్టి. నెక్స్ట్ 775. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి 2 crores. 2 crores అంటే క్రోర్స్ ప్లేస్ లో ఓన్లీ 1 digit మాత్రమే. నెక్స్ట్ 2 crores, 50 lakh అంటే 2 digit 50 lakh. నెక్స్ట్ 40,000. నెక్స్ట్ 303 అన్నాడు. 303 ఇలా రాయాలి. ఓకేనా. 303. కామాస్ ఎట్లా యూజ్ చేస్తాం చూడండి. అక్కడ మనకు 20 అన్నాడా లేదా 2 అన్నాడా ఇలా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఎన్ని డిజిట్స్ తర్వాత కామ వస్తుందో చూసుకొని రాయాలి. నెక్స్ట్ 60 crore. 60 అన్నాడు కాబట్టి 2 digits 60 crore. నెక్స్ట్ వచ్చేసి 60 lakhs అన్నాడు. 60 crore, 60 lakhs. నెక్స్ట్ 60 lakhs. నెక్స్ట్ 60,000. 60 lakhs, 60,000. నెక్స్ట్ 600 ఇలా రాయాలి మనం. ఓకేనా. 600 అన్నాడు కదా. 600. ఒక్కసారి చూస్తే చూడండి. వన్స్, టెన్స్, 100, 1000, 10,000, ల్యాక్, 10 lakh, క్రోర్, 10 crore. ఏమోకి వచ్చేసి ఫోర్త్ వన్ వచ్చేసి రైట్ ద నంబర్స్ ఇన్ ఎక్స్పెండెడ్ ఫామ్. ఆల్రెడీ మనకు ప్రీవియస్ ఎక్సర్సైజ్ లో ఎక్స్పెండెడ్ ఫామ్ ఎలా రాస్తామో తెలుసుకున్నాం. కాకపోతే మనకి ఇక్కడ ఏంటంటే ఈ కామాస్ ని యూజ్ చేస్తూ మనము ఎక్స్పెండెడ్ ఫామ్ రాయాలి. ఇక్కడ ఏంటంటే జస్ట్ మనం ఎక్స్పెండ్ చేసి రాసినాం అంతే. ఇక్కడ ఏంటంటే కామాస్ ఉపయోగించాలి. కామా ఎక్కడెక్కడ ఉపయోగిస్తారో ఇక్కడ రాసిన ఎక్స్పెండింగ్ ఫామ్ లో కూడా కామాను ఉపయోగించి మనము దీన్ని ఎక్స్పెండెడ్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఓకే చూద్దాం ఎలా. ఎక్స్పెండెడ్ ఫామ్ ఎలా రాసినాము, ఫస్ట్ లాస్ట్ డిజిట్ తీసుకోవాలి,
లాస్ట్ డిజిట్ తీసుకొని దాని తర్వాత ఎన్ని నంబర్స్ ఉన్నాయో అన్ని జీరోస్ పక్కన పెట్టాలని మనం ప్రీవియస్ ఎక్సర్సైజ్ లో నేర్చుకున్నాం. 1 2 3 4 5 5 జీరోస్ ఉన్నాయి కాబట్టి 5 జీరోస్ కీప్ ద 5 జీరోస్ 1 2 1 2 3 4 5 5 జీరోస్ పెట్టిన తర్వాత మనము కామాస్ ఉపయోగించాలి. ఇక్కడ ఈ ఎక్స్టెండెడ్ ఫామ్ లో ఏం చేయాలంటే కామాస్ ఉపయోగించాలి. కామాస్ ఇక్కడ ఫస్ట్ మనం ఇండియన్ న్యూమరికల్ సిస్టమ్ లో ఎట్లా చేస్తాం, 3 డిజిట్స్ తర్వాత కామా ఉపయోగిస్తాం. నెక్స్ట్ ఏంటి తర్వాత 2 డిజిట్స్ తర్వాత ఉపయోగిస్తాం. ఓకేనా ఇట్లా. నెక్స్ట్ ప్లేస్, నెక్స్ట్ ఏముంది 4 ఉంది కాబట్టి 4 తర్వాత ఎన్ని డిజిట్స్ 1 2 3 4 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 4 డిజిట్ 1 2 3 4. మరి కామా ఇక్కడ ఫస్ట్ 3 డిజిట్స్ తర్వాత 2 డిజిట్స్, ఇంకా మీ రిమైనింగ్ ఏం లేదు కాబట్టి ఇక్కడికి అండి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి మనకి ఏం రాయొచ్చు, 0 ఉంది కాబట్టి 0 రాసినా రాయకుండా ఏం కాదు కాబట్టి మనం నెక్స్ట్ మూడుగా నెక్స్ట్ నెంబర్ 1 కి వెళ్తే 1 తర్వాత ఉన్న డిజిట్స్ 2 కాబట్టి 2 జీరోస్. దీనికి ఏమైనా కామా వస్తుందా మనకు, ఎలాంటి కామా రాదు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 5 ఉంది కాబట్టి 5 తర్వాత ఎన్ని నంబర్స్ ఉన్నాయి 1 నంబర్ కాబట్టి 1 0. నెక్స్ట్ తర్వాత 6 యాజ్ ఇట్ ఈస్. మనకు ఇట్లా కామన్ ఉపయోగిస్తూ ఎక్స్పెండెడ్ చేయాలన్నమాట ఈ ఫార్మ్స్ మొత్తము. నెక్స్ట్ చూస్తే మనకు నెక్స్ట్ మనము సెకండ్ వన్ ఎట్లా రాస్తాము, 6 తర్వాత ఎన్ని జీరోస్ ఉన్నాయి 1 2 3 4 5 6 జీరోస్ కాబట్టి 6 జీరోస్ రాయాలి ఇక్కడ 1 2 3 4 5 6 జీరోస్ రాసిన తర్వాత మనం కామా ఎట్లా చేయాలి, ఫస్ట్ 3 డిజిట్స్ తర్వాత 2 డిజిట్స్ తర్వాత పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. నెక్స్ట్ ఎన్ని 1 2 3 4 5 5 6 కరెక్ట్ కదా 6. నెక్స్ట్ ప్లేస్, నెక్స్ట్ తర్వాత ఉన్న డిజిట్ 3 కాబట్టి 3 డిజిట్స్ తర్వాత ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 జీరోస్ కాబట్టి 1 2 3 4 5. మనం కామా 3 డిజిట్స్ తర్వాత 2 డిజిట్స్. ఓకే. నెక్స్ట్ 3 తర్వాత 2 ఉంది కాబట్టి 2 తర్వాత 1 2 3 4 జీరోస్ 1 2 3 4 జీరోస్ కామా 3 డిజిట్ తర్వాత. ఓకే. నెక్స్ట్ మనకు 0 ఉంది కాబట్టి 0 రాసినా రాయకుండా ఎలాంటి ప్రాబ్లం రాదు కాబట్టి మనకు నెక్స్ట్ 5 తీసుకుంటాం. ప్లస్ 5 తీసుకుంటే 5 తీసుకున్న తర్వాత 5 తర్వాత ఆల్రెడీ 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 2 జీరోస్ ఇలా రాయాలన్నమాట మనం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ చూస్తే మనకు ఫస్ట్ 1 ఉంది, 1 డిజిట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయి 1 2 3 4 5 6 7 జీరోస్ ఉన్నాయి కాబట్టి 7 జీరోస్ 1 2 3 4 5 6 7 జీరోస్. మనకు 3 డిజిట్ ఫస్ట్ తర్వాత 2 డిజిట్స్ తర్వాత 2 డిజిట్. ఓకేనా. ఇక్కడ చూడండి మనం ఇక్కడ కౌంట్ చేసినప్పుడు చదివినప్పుడు ఇక్కడ కౌంట్ చేసి చదివినప్పుడు ఒకటే వాల్యూ రావాలి. చూడండి వన్స్ టెన్స్ 100 1000 10,000 ల్యాక్ 10 ల్యాక్ క్రోర్ 1 క్రోర్ వచ్చింది. మరి ఇక్కడ చూడండి వన్స్ టెన్స్ 100 1000 10,000 ల్యాక్ 10 ల్యాక్ క్రోర్ వచ్చిందా, సేమ్ వచ్చింది కదా. నెక్స్ట్ వచ్చేసి మనకున్న డిజిట్ 2 కాబట్టి 2 హియర్ 2. ఆఫ్టర్ 2 డిజిట్స్ హౌ మెనీ డిజిట్స్ ఆర్ దేర్ 1 2 3 4 5 6 డిజిట్స్ కాబట్టి 6 రాసింది. మనకు 6 డిజిట్స్ 1 2 3 4 5 6. ఓకేనా 6 డిజిట్స్. అయితే మనం కామా ఫస్ట్ 3 డిజిట్స్ తర్వాత 2 డిజిట్స్. ఓకేనా. నెక్స్ట్ సేమ్ కౌంట్ చేస్తే కూడా ఇది కూడా సేమ్ అట్లనే రావాలి. నెక్స్ట్ 2 తర్వాత వచ్చేది 5 ఉంది కాబట్టి 5 తర్వాత ఉన్న డిజిట్స్ 1 2 3 4 5 డిజిట్స్ 1 2 3 4 5 డిజిట్స్ 3 డిజిట్స్ తర్వాత కామా 2 డిజిట్స్ తర్వాత కామా. నెక్స్ట్ 5 అయిపోయింది తర్వాత 3 తీసుకుంటే మనకు 3 తర్వాత ఉన్న డిజిట్స్ 1 2 3 4 డిజిట్స్ కాబట్టి 1 2 3 4. ఓకేనా. 3 డిజిట్స్ తర్వాత కామా. ఓకే. ఇంకా తర్వాత ఏం లేదు కాబట్టి రిమైనింగ్ ఇస్ నాట్ హియర్. నెక్స్ట్ నంబర్ 0కు వాల్యూ లేదు అంటే 0కి ఎప్పుడైనా నంబర్ సిస్టమ్ రాసినప్పుడు దాన్ని రాయొచ్చు, తర్వాత ఉన్న జీరోస్ అన్ని ఇక్కడ రాయొచ్చు కానీ రాసినా సేమే వస్తుంది కదా, అందుకని నెక్స్ట్ నెంబర్ తీసుకుందాం. నెక్స్ట్ 2 తర్వాత ఉన్న డిజిట్స్ 2 కాబట్టి 2. నెక్స్ట్ 7 తర్వాత ఉన్న డిజిట్ 1 కాబట్టి 1. నెక్స్ట్ 5 హ్యాజ్ ఇట్ ఈస్. నెక్స్ట్ వచ్చేసి మనకు 75 ఉంది, 75 తీసుకుంటే 75 అంటే 7 తర్వాత ఉన్న డిజిట్స్ 1 2 3 4 5 6 7 8 జీరోస్ 1 2 3 4 5 6 7 8 డిజిట్స్. ఫస్ట్ 3 డిజిట్స్ తర్వాత 2 డిజిట్స్ తర్వాత 2 డిజిట్స్. ఓకేనా. ఇక్కడ కౌంట్ చేస్తే సేమ్ రావాలి వాల్యూ. ఓకేనా. వన్స్ చూద్దాం ఇది వన్స్ టెన్స్ 100 1000 10,000 ల్యాక్ 10 ల్యాక్ క్రోర్ 10 క్రోర్స్ వచ్చింది అంటే 75. వన్స్ టెన్స్ 100 1000 10,000 ల్యాక్ 10 ల్యాక్ క్రోర్ 10 క్రోర్స్ అంటే 10 క్రోర్స్ అంటే 7 క్రోర్స్లో 7 క్రోర్స్ ఎట్లయినా 5. నెక్స్ట్ 5 అనేది ఇక్కడ రాస్తాం కాబట్టి వన్స్ టెన్స్ 100 1000 10,000 ల్యాక్ 10 ల్యాక్ క్రోర్ 10 క్రోర్స్ అయితే 7 వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మనకు 5 తీసుకుంటే తర్వాత ఎన్ని డిజిట్స్ 1 2 3 4 5 6 7 డిజిట్స్ 7 డిజిట్స్ 7 డిజిట్స్ 4 కెన్ ఉంటాయి 7 డిజిట్స్ కదా 1 2 3 4 5
6 7 3 తర్వాత 2 తర్వాత నెక్స్ట్ 1 తర్వాత ఇక్కడ 1 తర్వాత ఎందుకంటే ఇక్కడ 2 తర్వాత వచ్చింది కాబట్టి దీన్ని యాడ్ చేస్తే మళ్ళీ ఇక్కడ 5 వస్తుంది 75 అవుతుంది అట్లా. నెక్స్ట్ వచ్చేసి మనకు 8 తీసుకుంటే 8 తర్వాత ఉన్న జీరోస్ ఎన్ని ఉంటాయి 1 2 3 4 5 6 అంటే 10 lakhs ఎన్ని ఉంటాయి 6 జీరోస్ కాబట్టి 6 జీరోస్ 1 2 3 4 5 6 3 డిజిట్స్ 2 డిజిట్స్. నెక్స్ట్ ఉన్నది నెంబర్ 0 కాబట్టి 0 రాసినా రాయకుండా పర్లేదు. నెక్స్ట్ 1 నెంబర్ తీసుకుంటే 1 తర్వాత ఉన్న డిజిట్స్ 1 2 3 4 1000కి 4 జీరోస్ ఉంటాయి కాబట్టి 4 ఓకేనా. నెక్స్ట్ 10,000 కి 4 డిజిట్స్ కాబట్టి 4. నెక్స్ట్ 9 తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి 3 డిజిట్స్ 1 2 3 ఓకేనా 3 డిజిట్స్ తర్వాత. నెక్స్ట్ 200 ప్లస్ 2 దిస్ ఈస్ ద ఎక్స్పెండెడ్ ఫామ్ ఓకేనా. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి రైట్ ద ఫాలోయింగ్ నంబర్స్ ఇన్ షార్ట్ ఫామ్ స్టాండర్డ్ నోటేషన్ అని అన్నాడు. అంటే మనకి ఇప్పుడు ఏ స్టాండర్డ్ రాస్తున్నాము ఇండియన్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్ లో రాస్తున్నాం. ఈ స్టాండర్డ్ ఫామ్ లో మనము ఏం చేయాలంటే దీన్ని షార్ట్ ఫామ్ లో రాయాలి. ఆల్రెడీ మనము ప్రీవియస్ క్లాస్ లో షార్ట్ ఫామ్ ఎలా రాస్తామో చూసినాం ఓకేనా. కానీ జస్ట్ అక్కడ ఇలాంటి కామర్స్ కానీ ఏమి లేవు, అక్కడ మనకు డైరెక్ట్ అక్కడ ఉందన్నమాట. ఇక్కడ మనము నోటేషన్ ఫామ్ చూడాలి, స్టాండర్డ్ నోటేషన్ చూడాలన్నమాట. ఇక్కడ ఎట్లా రాస్తుందో చూడండి. ఫస్ట్ మనకు దీన్ని చూసుకుంటే మొత్తం వన్స్ టెన్స్ 100,000 10,000 lakh 10 lakhs ఉంది. అంటే టోటల్ మనకి ఏం రావాలి 10 lakhs కి రావాలి. 10 lakhs నుంచి స్టార్ట్ అవ్వాలి. మనకు వన్స్ ప్లేస్ ఎలాగో వస్తుంది కాబట్టి ఇక్కడ లాస్ట్ ప్లేస్ మాత్రం 10 lakhs. 10 lakhs కి ఎన్ని డిజిట్స్ ఉంటాయో చూడాలి. మనకు 1 2 3 4 5 6 7 ఉంటాయి కాబట్టి 7 ప్లేసెస్ ప్లేస్ చేసుకోవాలి. 1 2 3 4 5 6 7 ప్లేసెస్ 7 ప్లేస్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు లాక్స్ ప్లేస్ లో 10 lakhs ప్లేస్ లో 7 డిజిట్స్ ఉంటాయి ఓకేనా. మనకు 10 lakhs దగ్గర ఏముంది 50 lakhs ఉంది. 50 lakhs ఉందంటే మనము 5 డిజిట్ తీసుకుంటాం. ఎందుకు 5 డిజిట్స్ ఇంకా జీరోస్ కూడా తీసుకోవాలి కదా అని డౌట్ రావచ్చు మనకు. ఫర్ ఎగ్జాంపుల్ 300 తీసుకుందాం అనుకోండి. 300 ప్లస్ 20 ప్లస్ 2 తీసుకుంటే మనము దీన్ని యాడ్ చేస్తే ఎలా వస్తుంది మనకు 300 వన్స్ ప్లేస్ లో నెక్స్ట్ నెంబర్ వన్స్ ప్లేస్ లో వన్స్ టెన్స్ ప్లేస్ లో 2 నెక్స్ట్ వన్స్ ప్లేస్ లో 2 తీసుకొని యాడ్ చేస్తాం. యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది 2 322 వచ్చింది. ఎట్లా వచ్చింది మనకు ఫస్ట్ ఉన్న నంబరు 3 డిజిట్స్ ఉంది. నెక్స్ట్ ఉన్న నంబర్ ఎంత ఉండాలి 2 డిజిట్స్ ఉంటే నెక్స్ట్ నంబర్ ఇక్కడ ఈ నంబర్ వస్తుంది మనకు ఓకేనా. ఇక్కడ ఈ నంబర్ వస్తుంది. ఒకవేళ 3 డిజిట్స్ ఉంటే మనకు ఈ నంబర్కి యాడ్ అవుతుంది. కానీ ఒక నంబర్ తగ్గి ఉంటే ఈ డిజిట్ లో మనకు అనేది ఇక్కడ యాడ్ చేసి రాస్తాం. కాబట్టి ఇక్కడ కూడా సేమ్ ఫామ్ ఉండాలి. ఒక్కసారి చూస్తే మనకు ఇక్కడ ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 6 7 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి మనకు 7th ప్లేస్ లో ఏముంది 5 రాసినాం. నెక్స్ట్ 7 డిజిట్స్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఎన్ని డిజిట్స్ ఉండాలంటే 6 డిజిట్స్ ఉండాలి. 6 డిజిట్స్ ఉంటే మాత్రమే నెక్స్ట్ డిజిట్ తీసుకోవాలి. లేదు అని అనుకుంటే మనకు ఎన్ని డిజిట్స్ ఉన్నాయో ఆ ప్లేస్ లో మాత్రమే ఈ నంబర్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ చూస్తే మనము 1 2 3 4 5 6 డిజిట్స్ ఉంది కాబట్టి మనకు 6th ప్లేస్ లో ఏం తీసుకోవాలి 4 ఓకే 4. నెక్స్ట్ 6 తర్వాత వచ్చే డిజిట్స్ 5 డిజిట్స్ కాబట్టి 5 డిజిట్స్ 5th ప్లేస్ లో తీసుకో 1 2 3 4 5 5th ప్లేస్ ఓకే. నెక్స్ట్ 4 డిజిట్స్ రావాలి. 4 డిజిట్స్ 1 2 3 4 ఉంది కాబట్టి 4 డిజిట్లు ఏం రాయాలి 8 ఓకేనా. ఇక్కడ 5 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 5 డిజిట్స్ ప్లేస్ లో ఏముంది 2 ఓకేనా. నెక్స్ట్ 4 డిజిట్ ప్లేస్ లో 8 ఉంది కాబట్టి 8 రాస్తాం. నెక్స్ట్ 4 డిజిట్ తర్వాత వచ్చేది 3 డిజిట్స్ తగ్గుతూ రావాలి. ఇక్కడ 3 డిజిట్ నెంబర్లు ఎంత 5 కాబట్టి 5 రాస్తాం. నెక్స్ట్ 2 డిజిట్ లో 2 నెక్స్ట్ లాస్ట్ వన్స్ లో 1 వస్తుంది అనమాట. ఇక్కడ మనం కౌంట్ చేస్తే చూడండి వన్స్ మనకు ఇండియన్ స్టాండర్డ్ లో ఫస్ట్ 3 డిజిట్ కి కామా తీసుకుంటాం. తర్వాత నుంచి 2 డిజిట్ కి కామా తీసుకుంటాం. ఇక్కడ చూస్తే వన్స్ టెన్స్ 100,000 10,000 lakh 10 lakhs వచ్చింది. అంటే 5 lakhs అంటే 54. ఇక్కడ మనకు 10 lakhs దగ్గర 50 ఉంది. జస్ట్ ల్యాక్ దగ్గర 4 ఉంది అంటే 54 అవుతుంది కదా. ఈ రెండింటిని యాడ్ చేస్తే 54 lakhs 20,000 28,000 అంటే ఇక్కడ 8,000 ప్లస్ 20,000 28,000 కదా 28,000. నెక్స్ట్ 500 24 ఓకేనా. ఇది మనకు షార్ట్ ఫామ్ అనమాట. స్టాండర్డ్ నోటేషన్ లో షార్ట్ ఫామ్ ఇట్లా రాస్తారు అనమాట. నెక్స్ట్ నెంబర్ చూసుకుంటే మనకు టోటల్ వన్స్ టెన్స్ 100,000 10,000 lakh 10 lakhs
క్రోర్స్. ఓకేనా? ఇక్కడ క్రోర్స్ ఉంది. అంటే మొత్తం ఎన్ని డిజిట్స్ ఉంటాయి మనకు? ఇక్కడ 5, 6, 7, 8 డిజిట్స్ ఉంటాయి టోటల్. 8 డిజిట్స్ తీసుకొని మనము 8 డిజిట్ ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ. 1, 2, 3, 4, 5, 6, 7, 8 డిజిట్ ప్లేస్ చేసుకున్న తర్వాత మనకు లాస్ట్ డిజిట్ ఎంత? 6. 8 డిజిట్. ఇవి 8 డిజిట్స్ ఉన్నాయి. తర్వాత ఎంత ఉండాలి? 7 డిజిట్స్ ఉండాలి. 7 డిజిట్స్ ఉంటే మాత్రమే ఇక్కడ రాస్తాం. 7 డిజిట్స్ లేకపోతే అది ఎన్ని డిజిట్స్ ఉన్నాయో ఆ ప్లేస్ లో ప్లేస్ చేసి మిగిలింది 0 రాయాలి. ఎందుకంటే ఆ ప్లేస్ అనేది మనకి ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి ఆ ప్లేస్ లో 0 వస్తుంది మనకి. ఇప్పుడు నెక్స్ట్ కొన్ని ప్రాబ్లమ్స్ అలానే ఉంటాయి చూడండి. నెక్స్ట్ మనకున్న డిజిట్స్ ఎంత రావాలి? 7 డిజిట్స్. 1, 2, 3, 4, 5, 6, 7. 7 డిజిట్స్ ఏముంది మనకు? 4 ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈస్ 4 రాస్తాము. నెక్స్ట్ ఇది 7 డిజిట్స్ అయిపోయింది. నెక్స్ట్ ఏముండాలి? 6 డిజిట్స్ ఉండాలి. 1, 2, 3, 4, 5, 6. 6 డిజిట్ ఉంది కాబట్టి నెక్స్ట్ నెంబర్ ఎంత? 3. ఓకే. నెక్స్ట్ 6 డిజిట్ తర్వాత 5 డిజిట్స్ తగ్గుతూ రావాలి కాబట్టి 1, 2, 3, 4, 5. 5 ఉన్నాయి కాబట్టి 5 డిజిట్ లో 2. ఓకే. నెక్స్ట్ 5 డిజిట్ తర్వాత 4 డిజిట్ రావాలి మనకు. 4 డిజిట్. ఇక్కడ 4 డిజిట్ రావాలి కాబట్టి ఇక్కడ 5 ఉంది కాబట్టి నెక్స్ట్ 4 డిజిట్ కావాలి కాబట్టి, కానీ ఇక్కడ 3 వచ్చింది. అంటే ఒక గ్యాప్ వచ్చింది. ఇక్కడ 5 డిజిట్ కదా, 5 డిజిట్ కి 3 డిజిట్ కి ఒక గ్యాప్ వచ్చింది. అది 4 డిజిట్ నంబర్ లో గ్యాప్ వచ్చింది. అంటే గ్యాప్ వచ్చిన నంబర్ వదిలేసి 3 డిజిట్ లో ఏముంది? 5 ఉంది కాబట్టి 5 రాస్తున్నాను. కానీ మరి ఇక్కడ ఏం రాయాలి అంటే 0 రాసుకోవాలి. ఈ డిజిట్ అనేది మనకి ఇవ్వబడలేదు. నెక్స్ట్ ఏముంది మనకు? 10th ప్లేస్ లో కూడా 2 డిజిట్ నంబర్ లేదు కాబట్టి మనకి ఇక్కడ 0. 1th ప్లేస్ లో 1 ఉంది కాబట్టి 1. ఇండియన్ స్టాండర్డ్ ఫామ్ లో మనకు వచ్చేసి ఫస్ట్ 3 డిజిట్ కి కామా, నెక్స్ట్ నుంచి 2 డిజిట్ కి కామా పెట్టుకోవాలి. మనకి ఇక్కడ వస్తే 1s, 10s, 100, 1000, 10,000, lakh, 10 lakh, crore. 6 crores వచ్చింది మనకి. ఇక్కడ 6 crores వచ్చింది కదా, అంటే మనకి సరిపోయింది. నెక్స్ట్ థర్డ్ వన్ చూస్తే మనకు 1s, 10s, 100, 1000, 10,000, lakh, 10 lakh, crore. ఓకేనా? క్రోర్ కి మళ్ళీ ఎన్ని డిజిట్స్ ఉంటాయి మనకు? 7 డిజిట్స్ ఉంటాయి. 8 డిజిట్స్ ఉంటాయి కాబట్టి 8 డిజిట్స్ ప్లేస్ చేసుకోవాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఓకేనా? 8 డిజిట్ ప్లేస్ చేసుకున్న తర్వాత ఫస్ట్ డిజిట్ ఎంత ఉంది మనకు? 3 డిజిట్ ఉంది కాబట్టి 3 రాస్తాం. ఇక్కడ మనకు 8 డిజిట్ తర్వాత వచ్చేది 7 డిజిట్స్ కంపల్సరీ ఉండాలి కాబట్టి 7 డిజిట్ ఉందా లేదా 1, 2, 3, 4, 5, 6. 6 డిజిట్ ఉంది. అంటే 8 తర్వాత వచ్చేది మనకు 7 కాబట్టి 7 మిస్ అయింది. 7 మిస్ అయిన దగ్గర మనము 0 తీసుకొని 6 డిజిట్ నంబర్ దగ్గర ఏముందంటే 3 ఉంది కాబట్టి 3 రాసిస్తాం ఇక్కడ. ఓకేనా? అర్థమైంది కదా? నెక్స్ట్ నెంబర్ చూస్తే 6 తర్వాత వచ్చేది 5 డిజిట్స్ కాబట్టి 5 డిజిట్ నంబర్ ఉంది. ఇక్కడ 4 డిజిట్ నంబర్ ఉంది. 4 డిజిట్ నంబర్ ఉంది అని అంటే మనకు 5 డిజిట్ అనేది మిస్ అయింది కాబట్టి ఆ 5 డిజిట్ ప్లేస్ లో ఏం రాస్తాం? 0 రాస్తాం. 4 డిజిట్ ప్లేస్ లో ఏముంది? ఇక్కడ మనకు 7 ఉంది కాబట్టి 7 తీసుకుంటాం. నెక్స్ట్ 4 డిజిట్ తర్వాత 3 డిజిట్ నంబర్ కావాలి కాబట్టి 3 డిజిట్ నంబర్ ఉంది కాబట్టి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాస్తాం. నెక్స్ట్ 2 డిజిట్ నంబర్ ఉంది కాబట్టి 2 డిజిట్ లో 8 రాసేస్తాం. నెక్స్ట్ 1 డిజిట్ 1. నాకు స్టాండర్డ్ ఫామ్ 3 డిజిట్స్ ఆఫ్టర్ 2 డిజిట్ ఆఫ్టర్ 2 డిజిట్. ఓకే. నెక్స్ట్ ఒకసారి కౌంట్ చేస్తే 1s, 10s, 100, 1000, 10,000, lakh, 10 lakh, crore. ఓకే. 3 crores. ఇక్కడ చూస్తే 1s, 10s, 100, 1000, 10,000, lakh, 10 lakh, crores. ఓకే. 3 crores, 3 crores యాజ్ ఇట్ ఈస్ వచ్చింది కాబట్టి ఇట్ ఈస్ కంప్లీటెడ్. ఓకే. నెక్స్ట్ వన్కి వస్తే మనకు 1s, 10s, 100, 1000, 10,000, lakh, 10 lakh, crore. crore కి మళ్ళీ ఎన్ని ఉంటాయి? 8 డిజిట్స్ ఉంటాయి కాబట్టి 8 డాషెస్. 1, 2, 3, 4, 5, 6, 7, 8 డిజిట్ తీసుకుంటాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 డిజిట్ తీసుకున్న తర్వాత లాస్ట్ డిజిట్ ఎంత ఉంది కాబట్టి ఇక్కడ 7 డిజిట్ తీసుకుంటాం. 7 తర్వాత మనకు ఇక్కడ మొత్తం టోటల్ 8 ప్లేసెస్ ఉన్నాయి. ఇక్కడ 8 ప్లేసెస్ ఉంటే నెక్స్ట్ డిజిట్ ఎంత రావాలి? 7 ప్లేసెస్ రావాలి. 7 ప్లేసెస్ ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6, 7. 7 ప్లేసెస్ ఉంది కాబట్టి 7th ప్లేస్ లో మనం ఏం రాసుకుంటాం? 7 రాస్తాం. ఇక్కడ 7 ఉంది కాబట్టి నెక్స్ట్ 7 ప్లేస్ తర్వాత 6th ప్లేస్ రావాలి. 6 రావాలి. కానీ మనకి ఇక్కడ గ్యాప్ ఉంది. ఇక్కడ ఎన్ని డిజిట్? 1, 2, 3, 4 డిజిట్ మాత్రమే ఉంది. అంటే 4th ప్లేస్ లో 7 రావాలి. 4th ప్లేస్ లో 7 రావాలి. 1, 2, 3, 4. 4th ప్లేస్ లో ఎంత రావాలి? 7 రావాలి. 4th ప్లేస్ లో 7 వచ్చింది. మరి ఈ రెండు గ్యాప్ వచ్చినాయి. గ్యాప్ వచ్చిన డిజిట్స్ ఏం చేయాలంటే 0గా తీసుకోవాలి. నెక్స్ట్ 4th ప్లేస్ కంప్లీటెడ్. నెక్స్ట్
సెకండ్ ప్లేస్ ఓన్లీ 2 డిజిట్ ఇచ్చింది కాబట్టి సెకండ్ ప్లేస్ లో 7 ఉంది కాబట్టి 7. కానీ ఇక్కడ గ్యాప్ వచ్చింది 0, ఇక్కడ గ్యాప్ వచ్చింది 0. ఇలా మనము స్టాండర్డ్ నోటేషన్ ఫామ్ అనేది ఇండియన్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్ కి రాయడం జరుగుతుంది. నెక్స్ట్ మూవ్ టు ద సిక్స్త్ ప్రాబ్లం. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఈజ్ లాంగర్ అమాంగ్ దిస్ టూ, యూజ్ గ్రేటర్ దెన్ సింబల్ అండ్ రైట్ అని అన్నాడు. అంటే ఇక్కడ మనకు విచ్ ఈజ్ గ్రేటర్ దెన్ ఏది ఉంది దానికి మనకు ఏం రాయాలంటే గ్రేటర్ దెన్ సింబల్ ఉపయోగించాలి. గ్రేటర్ దెన్ సింబల్ ఉపయోగించి రాయాలి. ఇక్కడ చూస్తే మనకు అసలు డిజిట్ కౌంట్ చేయాలి. ఫస్ట్ మనం 1 2 3 4 5 6 6 డిజిట్స్. ఇది 1 2 3 4 5 6 7 డిజిట్, ఇది 6 డిజిట్. ఇప్పుడు మనకు హైయెస్ట్ నెంబర్ ఏదైతే 7 డిజిట్ నెంబర్ కాబట్టి మనము గ్రేటర్ దెన్ నెంబర్ అంటే ఇక్కడ రాస్తాం గ్రేటర్ దెన్ నెంబర్ కాబట్టి 1871964. ఓకే, గ్రేటర్ దెన్. నెక్స్ట్ స్మాలెస్ట్ నెంబర్ 467612. ఓకే, దిస్ ఈస్ ద ఫస్ట్ వన్. నెక్స్ట్ మూవ్ టు ద సెకండ్ వన్. సెకండ్ వన్కి వెళ్తే మనకు చూస్తే డిజిట్ కౌంట్ చేయాలి. ఇక్కడ కూడా గ్రేటర్ దెన్ నెంబర్ ఉపయోగించాలి, గ్రేటర్ దెన్ సింబల్ ఉపయోగించాలి కాబట్టి 1 2 3 4 5 6 7 8 9 డిజిట్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ చూస్తే 1 2 3 4 5 6 7 8 9 డిజిట్ ఉంది. ఫస్ట్ 9 డిజిట్ ఉంటే ఏం చేయాలి? ఫస్ట్ డిజిట్ కంపేర్ చేయాలి. ఇక్కడ ఉన్న ఫస్ట్ డిజిట్ దీనిలో ఫస్ట్ డిజిట్ కంపేర్ చేస్తే ఈ రెండు డిజిట్ లో కూడా ఫస్ట్ నంబర్ 1 ఉంది కాబట్టి నెక్స్ట్ నంబర్ కంపేర్ చేయండి. నెక్స్ట్ నంబర్ 4 4. ఓకే, ఈ మూవ్ టు ద నెక్స్ట్ నంబర్. ఇక్కడ సేమ్ ఉంది సెకండ్ నంబర్ కూడా కాబట్టి నెక్స్ట్ నంబర్ కి వెళ్తే ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 2 ఉంది. అంటే ఇందులో హైయెస్ట్ నంబర్ ఏది? ఇది. కాబట్టి మనకు గ్రేటర్ దెన్ అనేది ఇది. అంటే ఏం రాస్తాం ఇక్కడ 14 3 5 10300 గ్రేటర్ దెన్ 14 25 1030 అనేది మనకు వస్తుంది అనమాట. ఈ నెంబర్ దీనికన్నా గ్రేటర్ దెన్ ఉంది కాబట్టి ఫస్ట్ ఇక్కడ ఈ నెంబర్ రాస్తున్నాం. నెక్స్ట్ లెస్ దెన్, ఇట్లానే లెస్ దెన్ సింబల్ కూడా ఉపయోగించాలి. అదేలాగా చూద్దాం నెక్స్ట్ ప్రాబ్లం. సెవెంత్ ప్రాబ్లం వచ్చేసి విచ్ ఈజ్ స్మాలర్ అమాంగ్ దిస్ టూ, యూజ్ లెస్ దెన్ సింబల్ అండ్ రైట్ అనేది క్వశ్చన్ ఉందన్నమాట. అయితే మనకు ఇందులో ఫస్ట్ సిక్స్త్ ప్రాబ్లం వచ్చేసి మనకు గ్రేటర్ దెన్ ఉపయోగించడం, ఇక్కడ లెస్ దెన్ సింబల్ అనేది ఉపయోగించాలి. లెస్ దెన్ సింబల్ ఉపయోగించాలి అంటే స్మాలెస్ట్ నెంబర్ ఫస్ట్ రాసి గ్రేటెస్ట్ నెంబర్ నెక్స్ట్ రాయాలి. ఇలా ఇక్కడ చూస్తే డిజిట్ కౌంట్ చేయండి. ఫస్ట్ 1 2 3 4 5 6 డిజిట్స్. ఇక్కడ 1 2 3 4 5. ఓకే, 5 డిజిట్ ఉన్నాయి, ఇక్కడ 6 డిజిట్ ఉన్నాయి. విచ్ ఇస్ ద స్మాలెస్ట్ నెంబర్? దిస్ ఇస్ ద స్మాలెస్ట్ నెంబర్ కాబట్టి మనం ఫస్ట్ స్మాలెస్ట్ నెంబర్ రాయాలి. 99,999. దిస్ ఇస్ ద స్మాలెస్ట్ నెంబర్. హైయెస్ట్ నెంబర్ is 2,000,015. ఓకే, వన్స్ టైమ్స్ 100,000 10,000 lakhs 2,15,2,15. నెక్స్ట్ మూవ్ టు ద సెకండ్ వన్. ఇక్కడ డిజిట్ కౌంట్ చేయాలి. లెస్ దెన్ సింబల్ కదా మనం ఇక్కడ ఉపయోగించాల్సింది లెస్ దెన్ సింబల్ కాబట్టి డిజిట్ కౌంట్ చేస్తే 1 2 3 4 5 6 1 2 3 4 5 6 7 డిజిట్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 7 డిజిట్ కాబట్టి నెక్స్ట్ మెథడ్ కంపేర్ టు ఫస్ట్ డిజిట్ ఇన్ టూ టర్మ్స్ లో ఫస్ట్ డిజిట్ కంపేర్ చేస్తే 1, ఇక్కడ కూడా నెక్స్ట్ నెంబర్ కూడా 3 కాబట్టి ఇక్కడ 3 కాబట్టి రెండు కంపేర్ చేస్తే సేమ్ నెంబర్. నెక్స్ట్ నెంబర్ కంపేర్ చేస్తే ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 4 ఉంది. విచ్ ఇస్ ద స్మాలెస్ట్? దిస్ వన్ స్మాలెస్ట్. దట్స్ వై వి ఆర్ రైటింగ్ ఫస్ట్ నెంబర్ ఇస్ 1349,785. ఓకే, నెక్స్ట్ హైయెస్ట్ నెంబర్ ఇది కాబట్టి 1350,050. ఓకే, అయితే మనకి నెక్స్ట్ వచ్చేసి రైట్ ఎనీ 10 నంబర్స్ విత్ డిజిట్స్ 5 crores, 5 in crores place, 2 in lakhs place, 1 in 10,000s place, 6 in tens place and 3 in ones place. Keep any digits in the remaining places. అయితే లో 5, నెక్స్ట్ lakhs place లో 2, 10,000 place లో 1 తీసుకొని ఇలాంటివి 10 నంబర్స్ రాయాలి. మనకు టెన్స్ ప్లేస్ లో 6, వన్స్ ప్లేస్ లో 3 ఇలా తీసుకొని మనకు మొత్తం టోటల్ 10 నంబర్స్ రాయాలి. రిమైనింగ్ నంబర్స్ అనేది చేంజ్ చేస్తూ ఉండాలి. అలా
10 నంబర్స్ రాయమన్నాడు. అయితే మనకు ఇక్కడ మనం 0 పెట్టుకుందాం. నెక్స్ట్ ఇక్కడ 2 పెట్టుకుందాం. ఇక్కడ 3 పెట్టుకుందాం. ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ వన్ ఇక్కడ 1 ఇక్కడ 3 4 ఓకే. నెక్స్ట్ 2 ఇక్కడ 4 5 ఓకే. నెక్స్ట్ ఇక్కడ 3 రిమైనింగ్ నంబర్ డిఫరెంట్ ఏవైనా తీసుకోవచ్చు అని చెప్పిండు కాబట్టి ఎనీ నంబర్ యూ హావ్ టు టేక్ ఎనీ నంబర్ 5 6 నెక్స్ట్ 3 4 నెక్స్ట్ 6 7 ఓకే. నెక్స్ట్ ఇక్కడ మనకు 5 తీసుకోవచ్చు 5 6 7 ఓకే. నెక్స్ట్ 3 3 9 8 ఓకే. నెక్స్ట్ 6 1 2 నెక్స్ట్ 7 1 3 8 2 4 ఇలా ఏ నంబర్ అయినా తీసుకొని మనకు 10 నంబర్స్ రాయమన్నాడు. ఇవి 10 నంబర్స్. మనకు కామాస్ మస్ట్ అండ్ స్టూడియో 3 డిజిట్ తర్వాత కామా పెట్టుకోవాలి. నెక్స్ట్ 2 డిజిట్ తర్వాత 2 డిజిట్ తర్వాత 2 డిజిట్ ఓకేనా. ఇట్లా అన్నిటికీ కామా తీసుకోవాలి ఒకటి. నెక్స్ట్ ఓకే ఇలా తీసుకోవాలి. టోటల్ నంబర్కి ఇది 8